Next topic, SR flip-flop. It has two inputs, S and R, that is S means set, R means reset, and it has two outputs, Q and Q bar. By using NOR gates, we are implementing active high SR flip-flop. Active high and endukannamu anadi we'll see here. By using two NOR gates and two inputs, S and R, two outputs, Q and Q bar. First, when S is equals to high, Q కంపల్సరీ ఎస్నే ఫాలో అవుతుంది. సో క్యూ మస్ట్ బి 1. ఇది 1 అయితే ఇది ఆటోమేటిక్గా కాంప్లిమెంటరీ వర్షన్ కాబట్టి క్యూ బార్ ఈక్వల్స్ టు 0. సపోజ్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు హై అయింది అనుకోండి, ఇది హై అయింది అంటే ఆటోమేటిక్గా ఇది లో కదా, ఇది లో అయింది అంటే దెన్ క్యూ మస్ట్ బి 0. క్యూ బార్ ఈక్వల్స్ టు 1 అవుతుంది. హ్యావింగ్ టూ ఇన్పుట్స్ కాబట్టి దెర్ ఎగ్జిస్ట్ ఏ 4 కాంబినేషన్స్ లైక్ 0 0, next 0 1, 1 0, 1 1. First we'll see 0 0. S is equals to 0, R is equals to 0. Here S is equals to 0. Then Q కూడా ఫస్ట్ ఏం తీసుకుంటాం, 0 అని తీసుకుంటాం. నెక్స్ట్ హియర్ R ఈక్వల్స్ టు 0 అని తీసుకున్నాం. ఫస్ట్ 0 0 అన్నప్పుడు 0 ప్లస్ 0 0, బట్ ఇక్కడ నార్ కాబట్టి ఏమొస్తుంది, కాంప్లిమెంట్ కాబట్టి ఏమొస్తుంది 1. నౌ దట్ 1 గోస్ టు హియర్. Initially we are taking Q as 0, that means this is present state value. Next ఇక్కడ నుంచి 1 వచ్చింది కాబట్టి 0 ప్లస్ 1 ఈజ్ ఈక్వల్స్ టు 1, బట్ కాంప్లిమెంటెడ్ చేస్తే ఏమొస్తుంది అగైన్ 0, అంటే ప్రజెంట్ స్టేట్ 0, నెక్స్ట్ స్టేట్ కూడా ఏమొస్తుంది 0 వస్తుంది. ఇఫ్ ఐ టేక్ క్యూ యాజ్ 1 తీసుకున్నాం, ప్రజెంట్ స్టేట్ ఈక్వల్స్ టు 1, నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుందో చూద్దాం. క్యూ 1 తీసుకుంటే 1, 1 ప్లస్ 0 1, 1 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 0 కదా, దట్ 0 ఈజ్ సెంట్ హియర్. నెక్స్ట్ 0 ప్లస్ 0 0, 0 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 1. ప్రజెంట్ స్టేట్ 0 తీసుకుంటే నెక్స్ట్ స్టేట్ కూడా 0నే వచ్చింది. ప్రజెంట్ స్టేట్ 1 తీసుకుంటే నెక్స్ట్ స్టేట్ కూడా 1 వచ్చింది. హియర్ ప్రజెంట్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యూఎన్, నెక్స్ట్ స్టేట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై qn plus 1. అంటే here this is represented by qn, this is represented by qn bar కదా. No change in the state of q and q bar prior to the occurrence of input condition. qn is equals to state of flip flop before applying inputs. ఇన్పుట్స్ని అప్లై చేయగల ముందు ఫస్ట్ 0 అని అజ్యూమ్ చేసినాం, సో దట్ ఈజ్ రిప్రజెంటెడ్ యాజ్ qn. నెక్స్ట్ స్టేట్ ఆఫ్టర్ అప్లికేషన్ ఆఫ్ ఇన్పుట్స్, నెక్స్ట్ స్టేట్ వచ్చింది కదా, దట్ ఈజ్ రిప్రజెంటెడ్ బై qn ప్లస్ 1. SR 0 0 ఇచ్చినప్పుడు ఫస్ట్ కేసులోనేమో 0 ఇచ్చినాం, అప్పుడు qn ప్లస్ 1 ఏమొచ్చింది 0 వచ్చింది. నెక్స్ట్ ప్రజెంట్ స్టేట్ 1 ఇచ్చినాం, సో నెక్స్ట్ స్టేట్ ఏమొచ్చింది అగైన్ 1 వచ్చింది. దట్ మీన్స్ దెర్ ఈస్ నో చేంజ్ ఇన్ ది స్టేట్. ఈజ్ ఈక్వల్స్ టు 0, R ఈక్వల్స్ టు 1 అంటే in this way, this is S, this is R, this is Q, this is Q bar. That means this is qn, this is qn bar. ఫస్ట్ qn ఏం తీసుకున్నాం 0 అనుకోండి. నెక్స్ట్ ఇక్కడ S వాల్యూ ఏంటి కంపల్సరీ 0, R వాల్యూ కంపల్సరీ ఏంటి 1. ఫస్ట్ కేసులో 0 తీసుకున్నాం అనుకోండి, దట్ మీన్స్ ప్రజెంట్ స్టేట్ తీసుకున్నాం. నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుందో చెక్ చేద్దాం. ఇక్కడ 0నే కదా, 0 ప్లస్ 0 0, 0 కాంప్లిమెంట్ ఏమొస్తుంది 1 అంటే దట్ 1 కమ్స్ హియర్ కదా. నెక్స్ట్ 1 ప్లస్ 1 1, 1 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 0 వచ్చింది. దట్ మీన్స్ దిస్ ఈజ్ qn ప్లస్ 1. నెక్స్ట్ కేసులో qn ప్రజెంట్ స్టేట్ని 1 అని తీసుకుంటే హియర్ దిస్ ఈజ్ 1 కదా. నెక్స్ట్ 1 ప్లస్ 0 1, 1 ప్లస్ 0 1, 1 కాంప్లిమెంట్ ఏమొస్తుంది 0 కదా. దట్ మీన్స్ దట్ 0 కమ్స్ హియర్. నెక్స్ట్ 1 ప్లస్ 0 1, 1 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 0. దట్ మీన్స్ ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ ఆల్వేస్ గివింగ్ ది వాల్యూ ఆఫ్ 0. ఇక్కడ qn plus 1 is equals to 0. It will be remain in the state 0. Next state qn plus 1 is equals to 0. ఇక్కడ చూస్తే మీరు 0 ఇచ్చినా 1 ఇచ్చినా
నెక్స్ట్ స్టేట్ ఏమొస్తుంది, 0 0 వస్తుంది. దట్ మీన్స్ 0 ఇండికేట్స్ ది రీసెట్. నెక్స్ట్ థర్డ్ కేసు, ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 అనుకున్నాం. అంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 1, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. ఫస్ట్ కేసులో క్యూఎన్ అంటే ప్రజెంట్ స్టేట్ 1 తీసుకున్నాం అనుకోండి, 1 హియర్, దిస్ ఈజ్ క్యూఎన్, దిస్ ఈజ్ క్యూఎన్ బార్. ఫస్ట్ కేసులో 1 తీసుకున్నాం అంటే ఇక్కడ 1 హియర్, 1 + 1 1, 1 కాంప్లిమెంట్ 0, దట్ ఈస్ 0 కమ్స్ హియర్, 0 + 0 0, 0 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 1. దట్ మీన్స్ యాజ్ వీఆర్ గివింగ్ 1, present state is 1, next state is also 1. Suppose if we give 0 as present state, అంటే 0, 1 + 0 1, 1 complement 0, here 0, 0 + 0 0, 0 complement 1. That means irrespective of the present state, next state is giving the value of 1. Irrespective of present state, next state is giving the value 1. That means it is set. The flip-flop is set here, whereas flip-flop is reset. Here flip-flop has no change. Next, fourth case, s is equals to 1, r is equals to 1, r1 s1. First case qn bar. ఫస్ట్ 1 ఇచ్చామనుకోండి, qn + 1 ఏమొస్తుందో చెక్ చేద్దాం. 1 ఇచ్చాం, 1 1, 1 + 1 1, కాంప్లిమెంట్ 0, దట్ ఈస్ 0 కమ్స్ హియర్, 1 + 0 1, 1 కాంప్లిమెంట్ 0. హియర్ చూస్తే ఎప్పుడు కానీ ఇవి రెండు కాంప్లిమెంటెడ్ వర్షన్లో ఉండాలి, బట్ ఇక్కడ 0నే వచ్చింది, ఇక్కడ 0 వచ్చింది. అంటే దిస్ కండిషన్ ఈజ్ నాట్ అలౌడ్ ఆర్ ఇన్వాలిడ్. దిస్ ఈజ్ ప్రొడ్యూసింగ్ ది సేమ్ వాల్యూ. మీరు అన్నీ చెక్ చేస్తే ఇక్కడ డిఫరెంట్గా వచ్చినాయి. ఏంటి, క్యూఎన్కి క్యూఎన్ బార్కి 1 వస్తే 0, ఇక్కడ 0 వస్తే 1 అలా వచ్చింది. బట్ ఇక్కడ మాత్రం క్యూఎన్ బార్ రెండు సేమ్ వచ్చినాయి, దట్ ఈజ్ 0. దెర్ఫోర్ దిస్ ఈజ్ ఇన్వాలిడ్ కేస్. ఫోర్త్ కేసు, 1 1 ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ప్రజెంట్ స్టేట్, నెక్స్ట్ స్టేట్ అనేది గివ్స్ ది ఇన్వాలిడ్ రిజల్ట్. దెర్ఫోర్ దిస్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ ఇన్వాలిడ్ స్టేట్. నౌ ఇఫ్ ఐ డ్రా all these using a truth table, S R Qn as inputs, S R Qn 0 0 0 0 0 0 0 0 1 0 0 1 0 1 0 0 1 0 0 1 1 0 1 1 1 0 0 1 0 0 1 0 1 1 0 1 1 1 0 1 1 0 1 1 1 1 1 1. ఫస్ట్ 0 0 0 కాంబినేషన్కి ఏమొచ్చింది 0 0, 0 0 1కి 1, 0 1 0కి 0, 0 1 1కి 0, 1 0 0కి 1, 1 0 1కి 1, 1 1 0కి డోంట్ కేర్, 1 1 1కి డోంట్ కేర్. ఇప్పుడు కే మ్యాప్ వేస్తే ఫస్ట్ పాసిబిలిటీ ఆఫ్ 8 చెక్ చేస్తాం, నెక్స్ట్ పాసిబిలిటీ ఆఫ్ 4 చెక్ చేసినప్పుడు డోంట్ కేర్స్ కూడా 1 లాగానే కన్సిడర్ చేస్తాం. సో దీస్ 4 క్వాడ్ దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై ఎస్. 1 ఉంది కాబట్టి ఎస్. ఇక్కడ కాంబినేషన్ ఆఫ్ దీస్ 2 1s గివ్స్ ఏ పేర్ కాబట్టి 0 1 కామన్ ఉన్నాయి. ఇక్కడ 0 to 1 ట్రాన్సిషన్ ఉంది, బట్ కామన్ ఏముంది 0 1 కాబట్టి 0 ఈజ్ రిప్రజెంటెడ్ బై ఆర్ బార్, 1 ఈజ్ రిప్రజెంటెడ్ బై క్యూఎన్. సో దిస్ ఈజ్ ఇన్ ద షార్ట్ ఫామ్ ఎస్ క్యూఆర్ క్యూఎన్ ప్లస్ 1 తీసుకుంటే 0 0 0 1 1 0 1 1 కదా. ఇక్కడ చెక్ చేస్తే క్యూఎన్ ప్లస్ 1 ఈజ్ ఫాలోయింగ్ ది క్యూఎన్ కదా. 0 ఇప్పుడు 0 ఉన్నప్పుడు 0 వచ్చింది, 1 ఉన్నప్పుడు 1 వచ్చింది. దట్ మీన్స్ క్యూఎన్ ప్లస్ 1 ఈక్వల్స్ టు క్యూఎన్. ఇక్కడ irrespective of the present state, next state is always giving the value 0. So that is represented by 0 here. Next 1 0 ఉన్నప్పుడు irrespective of present state, the next state is always 1 set. Next 1 1 కాంబినేషన్లో ఉన్నప్పుడు irrespective of the input, output is always invalid. So invalid. This flip-flop responds to changes in inputs only as long as clock is high. మనం ఆల్రెడీ చెప్పాం
ఎప్పుడైతే క్లాక్ ఇలా ఉంటుందో టైమింగ్ సిగ్నల్ హియర్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ క్లాక్. ఈ క్లాక్ హై ఉన్నప్పుడే ఫ్లిప్ ఫ్లాప్ అనేది ఒక స్టేట్ నుంచి ఇంకో స్టేట్కి చేంజ్ అవుతూ ఉంటుంది. సో ఈ ఫ్లిప్ ఫ్లాప్ ఎప్పుడు రెస్పాండ్ అవుతుంది? వెన్ దిస్ క్లాక్ ఈజ్ హై. దిస్ ఫ్లిప్ ఫ్లాప్ రెస్పాన్స్ టు చేంజెస్ ఇన్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు చేంజ్ అవుతుంది అంటే క్లాక్ అనేది హై ఉంటేనే అవుతుంది. సో దీస్ టైప్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ కాల్డ్ లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఇన్ సింక్రనస్ సిస్టమ్. ఇవన్నీ ఈ ఫ్లిప్ ఫ్లాప్స్ అనేవి అన్ని సింక్రనస్ సిస్టమ్స్. ఎందుకు అంటే దీస్ ఆర్ డిపెండింగ్ ఆన్ ది క్లాక్ కదా. సో ఇన్ సింక్రనస్ సిస్టమ్స్ ద ఎగ్జాక్ట్ టైమ్స్ ఎట్ విచ్ ఎనీ అవుట్పుట్ కెన్ చేంజెస్ స్టేట్స్ ఆర్ డిటర్మైన్డ్ బై ఏ క్లాక్ సిగ్నల్. క్లాక్ని బేస్ చేసుకొని ఫ్లిప్ ఫ్లాప్ అనేది స్టేట్స్ని చేంజ్ చేస్తుంది. లైక్ 0 to 1, 1 to 0. The flip-flops using the clock signal are called the clocked flip-flop. ఇక్కడ మనం క్లాక్ అని ఏం రాయలే కదా, therefore this is a normal flip-flop. అదే సపోజ్ ఇక్కడ క్లాక్ అని ఒక సిగ్నల్ ఇచ్చామనుకోండి, దెన్ దిస్ బికమ్స్ ది క్లాక్డ్ ఫ్లిప్-ఫ్లాప్. క్లాక్డ్ ఫ్లిప్-ఫ్లాప్స్ అంటే ఫ్లిప్-ఫ్లాప్కి క్లాక్ అనే ఇన్పుట్ కూడా ఉంటే మేబీ డిజిటల్ సిస్టమ్ చేంజ్ ఇన్ అవుట్పుట్ అక్కర్ ఐదర్ ఎట్ లీడింగ్ ఆర్ ఫాలింగ్ ఎడ్జ్. ఇది ఒక టైమింగ్ సిగ్నల్ అనుకుందాం. ఇప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ ఉంది. ఇది ఇప్పుడు దీని స్టేట్ 0 నుండి 1కి చేంజ్ చేయాలి అంటే ఎప్పుడు చేంజ్ అవుతుంది అంటే ఇలా పైకి వెళ్ళేటప్పుడైనా లేకపోతే కిందికి వచ్చేటప్పుడైనా. ద డిజిటల్ సిస్టమ్స్ చేంజ్ ఇన్ అవుట్పుట్ అక్కర్ ఐదర్ ఎట్ లీడింగ్ ఆర్ ఎట్ ది ఫాలింగ్ ఎడ్జ్. సో దీస్ ఫ్లిప్ ఫ్లాప్స్ ఆర్ డివైడెడ్ ఇంటూ పాజిటివ్ ఆర్ rising edge. Next one falling or negative edge triggered. ఇక్కడ పాజిటివ్ అంటే ఏంటి? 0 నుండి 1కి వెళ్తుంది. దెన్ ఫ్లిప్ ఫ్లాప్ అనేది స్టేట్ చేంజ్ అవుతుంది. ఇన్ విచ్ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ ట్రాన్సిషన్స్ టేక్స్ ప్లేస్ ఓన్లీ ఎట్ పాజిటివ్ గోయింగ్. పాజిటివ్కి వెళ్ళినప్పుడే ఫ్లిప్ ఫ్లాప్ చేంజ్ చేస్తుంది. ఏంటి స్టేట్ లైక్ 0 to 1 1 to 0 అని. దట్ ఈస్ 0 to 1 or low to high edge of a clock pulse. S R Q Q bar. This is a normal flip flop. But దీనికి క్లాక్ కూడా ఇచ్చినాం అనుకోండి, దెన్ దట్ ఈస్ ఏ క్లాక్డ్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ఇది పాజిటివ్ ఎందుకు అయిందంటే జస్ట్ క్లాక్ ఇస్తేనేమో పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటాం. సపోజ్ క్లాక్కి సమ్ ట్రయాంగిల్ విత్ ఏ బబుల్ ఇచ్చామనుకోండి ఎట్ ద క్లాక్ టర్మినల్, దట్ ఈస్ రిప్రజెంటెడ్ యాజ్ ఏ నెగిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ అనేది చేంజ్ అవుతుంది ఓన్లీ ఎట్ ది నెగిటివ్ గోయింగ్ ఎడ్జ్ ఆఫ్ ది క్లాక్ పల్స్. పాజిటివ్ ఎడ్జ్ ఈజ్ ఇండికేటెడ్ బై ఏ ట్రయాంగిల్ ఎట్ క్లాక్ టర్మినల్ ఆఫ్ ఫ్లిప్ ఫ్లాప్. ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఈజ్ కాల్డ్ యాజ్ ది డైనమిక్ ట్రిగ్గరింగ్. మనము యాక్టివ్ హై అని అన్నాం. ఎందుకు అంటే ఇక్కడ హైయెస్ట్ కేస్కి వచ్చేసరికి ద ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ సెట్ టు 1 కదా, దట్ మీన్స్ ఇట్ ఈస్ ఇన్ ది హై స్టేట్ కాబట్టి నార్ గేట్స్ యూజ్ చేసినప్పుడు దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ హై. ఎందుకు అంటే దిస్ ఈజ్ ది హైయెస్ట్ స్టేట్. తర్వాత ఫ్లిప్ ఫ్లాప్ గోస్ ఇన్ టు ద ఇన్వాలిడ్ స్టేట్ కాబట్టి ఈ హైయెస్ట్ ఇన్పుట్స్ ఇచ్చినప్పుడు దిస్ ఈజ్ ఇన్ ది హై స్టేట్. దట్ ఈజ్ వై ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్ హై ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ NAND గేట్స్తో రిప్రజెంట్ చేయాలంటే ఇన్స్టెడ్ ఆఫ్ నార్ వీఆర్ యూజింగ్ ది NAND. హియర్ వీఆర్ హ్యావింగ్ దట్ bubbled NAND is equals to OR. This is from the De Morgan's law. You can check there. So bubbled NAND is equals to OR కాబట్టి ఇక్కడ NAND is equals to bubbled OR అని రాయొచ్చు కదా. Therefore NAND is represented by bubbled OR gate. Both are same. This is the reverse of NOR gate operation. ఎందుకో చూద్దాం. ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ యాక్టివ్లో ఎస్ఆర్ ల్యాచ్. అంటే ఏంటి? ప్రీవియస్గా చూస్తే 1-0 కేస్లో నార్తో యూజ్ చేసినప్పుడు అక్కడ సెట్ వచ్చింది, ఇక్కడ ఏమొచ్చింది? రీసెట్ వచ్చింది. అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది లో స్టేట్కి వెళ్ళి అక్కడే ఉండిపోయింది కాబట్టి దిస్ ఈజ్ కాల్డ్ యాజ్ యాక్టివ్ లో. ఎస్ఆర్ ల్యాచ్ ఆర్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఫస్ట్ చూస్తే ఇన్పుట్స్ 0 0 ఇచ్చినాం. S ఈజ్ ఈక్వల్స్ టు 0, R ఈజ్ ఈక్వల్స్ టు 0.
ర్యాండమ్గా చెక్ చేస్తే 0 or 1. ఇది qn, దిస్ ఈస్ qn బార్. ఫస్ట్ నవ్ ఐ కన్సిడర్ ప్రజెంట్ స్టేట్ యాజ్ 1 తీసుకున్నా. నవ్ దిస్ ఈజ్ 1 కదా, 1 into 0 0, 0 కాంప్లిమెంట్ 1 కదా. నెక్స్ట్ హియర్ 1, 0 into 1 0, 0 కాంప్లిమెంట్ 1. దట్ మీన్స్ ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ 1 1. ఇక్కడ క్యూఎన్ బార్ కూడా ఏమొచ్చినాయి, సేమ్ వచ్చింది అంటే దిస్ ఈజ్ ఎ ఇన్వాలిడ్ కేస్ కదా. నెక్స్ట్ ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 1 తీసుకుందాం. నవ్ అగైన్ కన్సిడర్ క్యూఎన్ యాజ్ 1 తీసుకుంటే ఫ్రమ్ హియర్ ఇట్ ఈజ్ 1 1 1 ఏమవుతుంది, 1 1 కాంప్లిమెంట్ హియర్ ఇట్ ఈస్ 0, దట్ ఈస్ 0 కమ్స్ హియర్, 0 0 0, 0 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 1. నెక్స్ట్ 0 తీసుకుంటే హియర్ ఇట్ ఈస్ 0, 1 0 0, 0 కాంప్లిమెంట్ హియర్ ఇట్ ఈస్ 1 కదా. నెక్స్ట్ హియర్ ఇట్ ఈస్ 1 1 0 0, 0 కాంప్లిమెంట్ ఏమొచ్చింది 1. ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ ది ప్రజెంట్ స్టేట్ నెక్స్ట్ స్టేట్ వాల్యూ ఈజ్ ఆల్వేస్ 1. దట్ మీన్స్ దిస్ ఈజ్ సెట్, దిస్ ఫ్లిప్ ఫ్లాప్ ఈజ్ ఇన్ set stage, that means high stage, irrespective of the present state next state value is 1. Third case, s is equals to 1, r is equals to 0, s is equals to 1, r is equals to 0. Consider qn as 0. First 0 consider చేస్తే here it is 0 కదా, 0 into 0 0, 0 complement is 1, that 1 comes here, 1 into 1 1, 1 complement is 0, that is qn plus 1. 1 తీసుకున్నాం, 1 ఇస్తే then this is 1, 1 into 0 0, 0 complement is 1, 1 here, 1 into 1 1, 1 complement is 0. Irrespective of the input, output is always 0, output is always 0. సో ఇక్కడ హయ్యర్ స్టేట్ ఏంటి, ఇదే. దీని తర్వాత కంప్లీట్గా నో చేంజ్ వచ్చింది కాబట్టి దిస్ ఈజ్ ద లాస్ట్ స్టేజ్. ఇన్ ది స్టేట్ flip flop is in 0 logic, that means at the reset stage, that is why it is called as active low. Fourth case, s is equals to 1, r is equals to 1. First qn value 0 తీసుకుంటే here it is 0, 0 into 1 0, 0 complement is 1, that 1 comes here, 1 into 1 1, 1 complement is 0. Next qn value 1 తీసుకుంటే here it is 1, so here it is 1, 1 into 1 1, 1 complement is 0, that is 0 comes here, 1 into 0 0, 0 complement is 1. Output is following simply qn value, therefore qn plus 1 ఏమొచ్చింది, సేమ్ యాజ్ qn లాగా వచ్చింది, there is no change. లెవెల్ ట్రిగ్గరింగ్, లెవెల్ ట్రిగ్గరింగ్ అంటే ఏం చూసాము, the flip flop responds to changes when clock is high. లెవెల్ ట్రిగ్గరింగ్కి క్లాక్ అనే ఇన్పుట్ ఉండాలి. ఇక్కడ ఎనేబుల్ ఇచ్చాము కదా, దట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ది క్లాక్. ఒక ఇన్పుట్ ఇస్తాము, దట్ ఈజ్ ఎనేబుల్ ఆర్ క్లాక్ అనే సిగ్నల్ ఇస్తాము, దట్ ఈజ్ రెఫర్డ్ యాజ్ ది లెవెల్ ట్రిగ్గర్డ్. హియర్ ఎస్ఆర్ ఇన్పుట్స్ will control the state of flip flop only when enable equals to high, clock is equals to high. When enable or clock is equals to low, then inputs becomes ineffective and no change in the state can takes place. This enable may be a clock. This flip flop responds to changes in inputs when clock is equals to high. ఈ ఎనేబుల్ ఆర్ క్లాక్ అనేది హై ఉన్నప్పుడు మాత్రమే మనం ఏవైతే ఇన్పుట్స్ ఇస్తామో అప్పుడు కరస్పాండింగ్ అవుట్పుట్స్ వస్తాయి, మళ్ళీ అవి ఫ్లిప్ చేంజెస్ అవుతూ ఉంటాయి. సో ఇట్ ఈస్ కాల్డ్ యాజ్ ది లెవెల్ ట్రిగ్గర్డ్ ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ క్లాక్డ్. దిస్ ఎనేబుల్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ క్లాక్ కాబట్టి క్లాక్డ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఆర్ సింక్రనస్ ఎందుకు అంటాము, క్లాక్ ఉంటే ఆటోమేటికలీ ఇట్ ఈజ్ ఏ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్ ఆర్ గేటెడ్ ఎస్ఆర్ ఫ్లిప్ ఫ్లాప్. ఇక్కడ ఒక క్లాక్ సిగ్నల్ ఇచ్చినాం, దిస్ మస్ట్ బి హై కాబట్టి దట్ ఈస్ రిప్రజెంటెడ్ బై 1 1. నెక్స్ట్ ఎస్ఆర్ వాల్యూస్ ఆర్ డిఫరెంట్ 0 0 0 1 1 0 1 1. ఫర్ డిఫరెంట్ ప్రజెంట్ స్టేట్ వాట్ విల్ బి ద నెక్స్ట్ స్టేట్. ఫస్ట్ చూస్తే ఎనేబుల్ ఈక్వల్స్ టు 1 అంటే హియర్ ఇట్ ఈస్ 1 and 1.
ఫస్ట్ కేస్ తీసుకుంటే ఎస్ ఈజ్ ఈక్వల్స్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. 0 ఇంటూ 1 0, 0 కాంప్లిమెంట్ ఈజ్ 1. 1 zeros are 0, 0 కాంప్లిమెంట్ ఈజ్ 1, 1 1. నెక్స్ట్ ఫస్ట్ కేస్లో క్యూఎన్ వాల్యూ క్యూఎన్ ప్లస్ 1 ఏమొస్తుందో చూద్దాం. ఫస్ట్ వీఆర్ టేకింగ్ ది 0 అంటే హియర్ ఇట్ ఈజ్ 0నే కదా. నెక్స్ట్ 0 ఇంటూ 1 0, 0 కాంప్లిమెంట్ ఈజ్ 1. సో 1 హియర్ 1 1 1, 1 కాంప్లిమెంట్ ఈజ్ 0. నెక్స్ట్ కేస్ ఏంటి, క్యూఎన్ వాల్యూ 1 తీసుకున్నప్పుడు దిస్ ఈజ్ 1 కదా. 1 ఇంటూ 1 1, 1 కాంప్లిమెంట్ ఈజ్ 0. హియర్ 0, 1 ఇంటూ 0 0, 0 కాంప్లిమెంట్ ఈజ్ 1. అంటే నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఫాలోయింగ్ ది ప్రజెంట్ స్టేట్ వాల్యూస్. ఇక్కడ 0 1 ఉంటే ఇక్కడ కూడా ఏమొచ్చినాయి 0 1. దట్ మీన్స్ నో చేంజ్. ఇలా చెక్ చేస్తూ వస్తాం. నెక్స్ట్ వెన్ ఎనేబుల్ ఈక్వల్స్ టు 0, వాట్ ఎవర్ ది వాల్యూస్ ఆఫ్ ఎస్ అండ్ ఆర్ అండ్ 0 and 1, దిస్ ఈజ్ ఫాలోయింగ్ ది, దట్ మీన్స్ నెక్స్ట్ స్టేట్ ఈజ్ ఫాలోయింగ్ ది ప్రజెంట్ స్టేట్ వాల్యూస్. దెర్ ఈజ్ నో చేంజ్. ఎందుకంటే ఇక్కడ ఫ్లిప్ ఫ్లాప్ అనేది సేమ్ స్టేట్లో ఉంటుంది, చేంజ్ కాదు. క్లాక్ హై ఉన్నప్పుడు మాత్రమే దాని స్టేట్స్ చేంజ్ చేస్తుంది. ఫస్ట్ నో చేంజ్లో ఉంది, నెక్స్ట్ రీసెట్కి వెళ్ళింది, నెక్స్ట్ సెట్ అయింది, నెక్స్ట్ ఇన్వాలిడ్కి అయింది. ఎప్పుడు వెన్ క్లాక్ అనేది హై ఉన్నప్పుడు. ఇక్కడ క్లాక్ లో ఉన్నప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ చేంజ్ కాదు, అదే స్టేట్లో ఉంటుంది. దట్ మీన్స్ లాస్ట్ స్టేట్ ఏంటి, ఇన్వాలిడ్ స్టేట్ కదా, అదే ఇన్వాలిడ్ స్టేట్లో ఉంటుంది. ఎడ్జ్ ట్రిగ్గరింగ్. ఎడ్జ్ ట్రిగ్గరింగ్ అంటే ఏంటిది, ఐదర్ పైకి వెళ్ళేటప్పుడైనా లేకపోతే కిందికి వచ్చేటప్పుడైనా ఫ్లిప్ ఫ్లాప్ అనేది చేంజ్ అవుతుంది. ఇన్పుట్స్ ఎఫెక్ట్ ద ఫ్లిప్ ఫ్లాప్స్ అవుట్పుట్ ఓన్లీ ఆన్ ది పాజిటివ్. సపోజ్ మనం పాజిటివ్ పైకి వెళ్ళేటప్పుడు తీసుకుంటే పాజిటివ్ ఎడ్జ్ ట్రిగ్గరింగ్ ఆఫ్ క్లాక్ పల్సెస్, దెన్ దీస్ ఇన్పుట్స్ ఆర్ కాల్డ్ యాజ్ సింక్రనస్ కంట్రోల్ ఇన్పుట్. ఇక్కడ మనం క్లాక్ యూజ్ చేస్తున్నాము కాబట్టి అవన్నీ ఒక సింక్లో ఉంటాయి కాబట్టి దీస్ ఇన్పుట్స్ ఆర్ రెఫర్డ్ యాజ్ సింక్రనస్ కంట్రోల్ ఇన్పుట్స్. దిస్ ఈస్ ది diagram. Instead of enable, here we are taking clock and edge detector. This is the circuit diagram, this is the block diagram. As here we are considering positive edge going కాబట్టి here positive. ప్రీవియస్గా ఏమో క్లాక్స్ తీసుకున్నాం, ఇక్కడనేమో మనం పాజిటివ్ దగ్గరన నెగిటివ్ దగ్గరన ఫ్లిప్ ఫ్లాప్ చేయదని చూడడానికి హియర్ వీఆర్ టేకింగ్ ది ఎడ్జెస్, పాజిటివ్ అండ్ నెగిటివ్ ఎడ్జ్. ఫస్ట్ వీఆర్ కన్సిడరింగ్ ది పాజిటివ్. So this is going from 0 to 1 కాబట్టి that is represented by upward direction. This flip flop output is same as the NOR. First no change, next reset, set, invalid, again clock 0 అయింది అనుకోండి, no change in the state of the flip flop. Qn plus 1 అనేది here Qn plus 1 అనేది goes to low. పాజిటివ్కి వెళ్ళినప్పుడు ఇలా పాజిటివ్కి వెళ్తుంది అంటే ఫ్లిప్ ఫ్లాప్ అనేది 0 స్టేట్కి వెళ్తుంది అని మీనింగ్. నెక్స్ట్ ఇక్కడ ఏమవుతుంది, ఇలా వచ్చేసింది, మళ్ళీ పాజిటివ్కి వెళ్తుంటుంది కదా నెక్స్ట్. అప్పుడు ఏమవుతుంది, ఈ ఫ్లిప్ ఫ్లాప్ అవుట్పుట్ అనేది ఏమవుతుంది అంటే గోస్ హై ఆన్ నెక్స్ట్ పాజిటివ్ ఎడ్జ్ గోయింగ్ ఆఫ్ క్లాక్ పల్స్. ఫస్ట్ ఇలా వెళ్తున్నప్పుడేమో ఫ్లిప్ ఫ్లాప్ ఏమవుతుంది అంటే లో స్టేట్కి వెళ్తుంది. మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అనేది అవుట్పుట్ 1 అంటే ఇక్కడ Qn ప్లస్ 1 అనేది 0 వస్తుంది, ఇక్కడనేమో Qn ప్లస్ 1 అనేది 1 వస్తుంది. ఇక్కడ ముందు ఇంకో క్లాక్ పల్స్ ఇలా వెళ్ళినప్పుడేమో ఫ్లిప్ ఫ్లాప్ అదే స్టేట్లో ఉంటుంది. ఎలాంటి క్లాక్ పల్స్ ఇవ్వలేదంటే ఇలానే వచ్చేస్తుంది. సో ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్స్ అనేవి ఎప్పుడు చేంజ్ అవుతాయి అంటే based on the positive edge. That is why it is called as the edge triggering flip flop. Here we are considering the positive edge triggering కాబట్టి this is the truth table of positive edge triggered. This is equals to negative edge triggered. Positive and negative edge triggering అయినా both are having the same truth table but except arrow point downwards. నెగిటివ్ ఎడ్జ్లో ఏమవుతుందంటే arrow ఇలా ఉంటుంది. నెక్స్ట్ దిస్ ఫ్లిప్ ఫ్లాప్ ట్రిగ్గర్స్ ఓన్లీ వెన్ క్లాక్ ఇన్పుట్ గోస్ ఫ్రమ్ 1 to 0. ఇక్కడ పాజిటివ్లోనేమో 0 నుంచి 1కి వెళ్ళినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అనేది స్టేట్ చేంజ్ అయింది. అదే నెగిటివ్లో ఏమవుతుందంటే ఇలా ఉన్నప్పుడు ఇలా వెళ్తున్నప్పుడు
ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ అనేది 0కి వస్తుంది. నెక్స్ట్ మళ్ళీ ఇలా వెళ్తున్నప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ స్టేట్ అనేది 1కి వస్తుంది. ఇలా డౌన్కి వచ్చినప్పుడు ఫ్లిప్ ఫ్లాప్ అనేది దాని స్టేట్స్ని చేంజ్ చేస్తుంది. డిఫరెన్సెస్ బిట్వీన్ ఏ ల్యాచ్ అండ్ ఫ్లిప్ ఫ్లాప్ ఉంది కదా, అక్కడ ఒక 2 పాయింట్స్ యాడ్ చేయండి. ల్యాచ్ ఈజ్ ఏ లెవెల్ సెన్సిటివ్ విచ్ ఆర్ బిల్ట్ ఫ్రమ్ ది లాజిక్ గేట్స్, వేరాస్ flip flop is a edge sensitive, these are built from the latches, that is why flip flops is also referred as latches. అందుకే ఇక్కడ latch అని రాసాము, ఇక్కడ కూడా అందుకే latch అని రాసాము.